ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యండి, మీకు జయాన్ని కలుగు చేయనుగాక. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం ఇలా సెలవిస్తుంది, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కునబెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి యేసయ్యను చూచుచు మనకు నియమించబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు మన ముందు ఉన్నాడు అనేటువంటి వచనాన్ని ఈ యొక్క భక్తుడు తెలియజేసేది మనం చదువుతున్నామండి. చాలామంది ఈ యొక్క హెబ్రీ పత్రికను పౌలు భక్తుడే ఖచ్చితంగా రాస్తుంటాడు అనేటువంటి వాదాన్ని వారు ముందు పెడుతున్నారండి. కాబట్టి ఈ యొక్క ఉత్తరాన్ని, ఈ యొక్క పత్రికను రాసింది పౌలు భక్తుడు అని మనం తీసుకోవచ్చండి. ఈ పౌలు భక్తుడు ప్రియమైన బిడ్డలారా హెబ్రీయులకు ఆయన రాస్తున్నాడు, మీకు ముందు యేసయ్య ఉన్నాడు, విశ్వాసమునకు కర్తయు, ఆ విశ్వాసములో నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కొనసాగింపజేసేటువంటి వాడైనటువంటి యేసయ్య మీ ముందున్నాడు అని ఆయన మీరు చూడాలి అని చెప్పి ఈయన తెలియజేస్తున్నారు. కానీ ప్రియులరా, మనము చాలా సందర్భాల్లో మన ముందు యేసయ్య ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం మర్చిపోతున్నామండి. దానిని గురించి కూడా ఈ పౌలు భక్తుడు ఇక్కడ కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. మీకు ముందు యేసయ్య ఉన్నాడు, కానీ మీరు ఆయన్ని చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే మీ జీవితంలో మిమ్మల్ని బాధ పెట్టేటువంటి చాలా విషయాల గురించి మీరు ఆలోచిస్తున్నారు. మీ ఆలోచన అంతా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి, బాధ పెట్టేటువంటి ఆ యొక్క సంగతుల మీదే మీ యొక్క దృష్టి ఉంది కాబట్టి మీ ముందు ఉన్నటువంటి యేసయ్యని మీరు చూడలేకపోతున్నారు. అది మాత్రం కాకుండా మిమ్మల్ని పడద్రోయడానికి ఎప్పుడు కూడా పాపము మిమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి ఆ పాపాన్ని మాత్రం మీరు చూస్తున్నారు కాబట్టి మీరు యేసయ్యని చూడలేకపోతున్నారు అని నేను అంటున్నానండి. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు మనం యేసయ్యని చూడాలంటే ఏం చేయాలి? ప్రతి భారమును, అంటే ప్రతి ఒక్క బాధలను మనం త్రోసివేయాలి, ప్రతి ఒక్క పాపమును మనం త్రోసివేయాలి. అప్పుడు మాత్రమే మనం ముందున్నటువంటి యేసయ్యను మనం చూడగలము అనేటువంటి దాన్ని ఈ యొక్క పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు చాలామంది కొంతమంది అంటున్నారు, పాస్టర్ గారు నాకు మంచి ప్రార్థనాత్మ దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయండి అంటారండి. ఏం జరిగింది బ్రదర్, ఏం జరిగింది సిస్టర్ అంటే, నేను మోకరిస్తేనే ప్రార్థన చేయడానికి నేను మోకాళ్ళు వేస్తేనే నాకు నా సమస్యలంతా కూడా కళ్ళు ముందు వచ్చేస్తున్నాయి, ఆ సమస్యలంతా కూడా ఆలోచనలు వచ్చేస్తున్నాయి, నాలో ఉండేటువంటి పాప క్రియలు నా ముందు వచ్చి నిలబడుతున్నాయి. కాబట్టి నేను ప్రార్థనలో నా యొక్క దృష్టిని నేను ఉంచలేకపోతున్నాను, నా మనస్సును నేను ప్రార్థనలో ఏకీభవించలేకుండా నేను ఇబ్బంది పడుతున్నాను అని చాలామంది బాధపడుతుంటారండి. ప్రియమైన బిడ్డలారా, యేసుని మనం చూడలేకపోతున్నాము. కారణం ఏంటంటే మనలో ఉండేటువంటి పాపాలు, మనం బాధ పెట్టేటువంటి బాధలు మన కళ్ళు ముందుగా ఉండి అవి అడ్డుబండలుగా నిలబడి మన ముందున్నటువంటి యేసుని మన కళ్ళుకి మరుగుపరుస్తున్నాయి. పౌలు భక్తుడు అంటున్నాడు, నువ్వు యేసుని చూడాలంటే ప్రతి భారమును, ప్రతి పాపమును నువ్వు త్రోసివేయాలి అని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనం యేసయ్యని మనం చూడాలి. ఈ పాపాన్ని, భారాన్ని త్రోసివేస్తే మాత్రమే మనము యేసయ్యను చూడగలము. యేసయ్యని మనం చూస్తే మాత్రమే మన పందెములో మనం ఏం చేయగలమంటే ప్రియులారా, కొనసాగగలము. ప్రియమైన బిడ్డలారా, మనం ముందు చూడాలి కానీ యేసయ్యని చూడాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన చుట్టూ ఉండేటువంటి భారాలని, పాపాలను చూస్తున్నాము. కాబట్టి మనకు ఆత్మీయ పరుగులో మనము కొనసాగలేకపోతున్నాము, జయం పొందుకోలేకపోతున్నాము. మనం పొందుకోవాల్సినటువంటి జయాన్ని మన శత్రువులు పొందుకుంటున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఏం చేశారంటే తన సాక్ష్యాన్ని ఒక కూడికలో పంచుకున్నాడండి. అంటే ఆయన రన్నింగ్ ఛాంపియన్, అంటే ఆయన పరిగెత్తేటువంటి ఆ పోటీల్లో పాల్గొనేటువంటి ఒక ఛాంపియన్ ఆయన. అంటే ఆ పరుగులో ఆయన గెలవడానికి ఎవరు కూడా లేరు. అలాంటి స్టేట్ లెవెల్లో చెప్తున్నానండి, అలాంటి ఒక మంచి ఛాంపియన్ ఆయన ఏం చేశారంటే చాలాసార్లు ఆయన గెలుస్తూ వచ్చాడు. ఒకసారి ఏం చేశారంట, ఇలాంటి ఒక పరుగులో, ఆ పరుగు పందెంలో ఆయన పాల్గొన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ చివరి రౌండ్ వచ్చేస్తున్నాడు.
ఇంకా కొద్ది అడుగులు మాత్రమే ఆయనకు ముందుగా ఉన్నాయి ఆ రిబ్బన్ని క్రాస్ చేయడానికి. ఆ రిబ్బన్ని మొదటిగా ఎవరు క్రాస్ అవుతారో వారు అంటే ఛాంపియన్ అని చెప్పి మనకు బాగా తెలుసు పరుగు పందెంలో. ఇప్పుడు ఈయన చివరి రౌండ్ వచ్చేసాడు, దగ్గరకు వచ్చేసాడు. తనకు ముందుగా రిబ్బన్ ఉంది, అది అంటే ముట్టుకునే దూరంలోనే ఉంది, చేత్తో ముట్టుకునే దూరంలోనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన అంత దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే తన వెనక వచ్చే వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారని చెప్పి కొంచెము లైట్గా తన పరుగును కొంచెము ఆ యొక్క వేగాన్ని తగ్గించి ఆయన వెనక్కి తిరిగి చూశారంట. ప్రియులరా, అంతే ఆయన క్లోజ్గా ఆయన దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక్క క్షణంలో ఆయన క్రాస్ చేసుకొని ఆయన ఛాంపియన్ అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన అరే అని చెప్పి ఈయన హుషారయ్యేలోపు ఆయన చూసేలోపు అతడు ఈయన క్రాస్ చేసుకుని వెళ్ళిపోయి ఆయన ఛాంపియన్ అయిపోయాడు. ఆ ఛాంపియన్ యొక్క స్థలాన్ని ఈయన కోల్పోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు లెక్కించి చూశారట, టెస్ట్ చేశారంట. అంటే ఆయనకి ఛాంపియన్ ఓడిపోయినటువంటి ఈ ఫార్మర్ ఛాంపియన్కి అంటే ఎన్ని నిమిషాలు తేడాలో వీరు యొక్క గురిని అచీవ్ చేశారని చెప్పి చూస్తే హాఫ్ సెకండ్, అరక్షణం మాత్రమే అండి, ఒక్క క్షణం కూడా కాదు, అరక్షణం, హాఫ్ సెకండ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన తను చేసినటువంటి పొరపాటుని తలంచి ప్రియమైన దేవుని బిడ్డ చాలా రోజులు ఆయనకు అసలు నిద్ర పట్టలేదట. చాలా రోజులు దాన్ని మర్చిపోలేకుండా చాలా ఇబ్బంది పడ్డాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మన కొరకు దేవుడు జయాన్ని సిద్ధపరచున్నాడు. నన్ను మాత్రమే చూడు కుమారుడా, నన్ను మాత్రమే చూడు కుమార్తె, అప్పుడు నువ్వు జయాన్ని పొందుకోగలవు. నీ చుట్టూ ఉన్నటువంటి భారాన్ని, పాపాన్ని చూడొద్దని దేవుడు అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామండి, మన కుడివైపు ఎడంవైపు ఉన్నటువంటి భారాలని, పాపాలను చూస్తున్నాం. కాబట్టి మన కొరకు దేవుడు నియమించినటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం తెలియజేస్తుంది, మనతో మాట్లాడుతుంది. నీ చుట్టూ ఉండేటువంటి భారాలని, పాపాలను చూడొద్దు, నీ ముందున్నటువంటి యేసయ్యను మాత్రం చూడు. అప్పుడు నీ యొక్క ఆత్మీయ పందెంలో నువ్వు కొనసాగగలవు, నువ్వు జయం పొందుకోగలవు అని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరిని చూస్తున్నాం? భారాలను, పాపాలను చూస్తున్నామా, లేకుంటే మన ముందు ఉండేటువంటి యేసయ్యను చూస్తున్నామని ఆలోచిద్దామండి. అన్నిటిని త్రోసివేసి యేసయ్యను మాత్రం మనము చూస్తూ మనం ముందుకు సాగుదుముగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు తండ్రి యొక్క మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా స్తోత్రం తండ్రి, మేము ప్రతి ఒక్క భారమును, పాపమును తొలగించి తండ్రి అయ్యా త్రోసివేసి నిన్ను చూస్తే మాత్రమే తండ్రి అయ్యా మేము గెలవగలము, ఆశీర్వాదాన్ని పొందుకోగలమనేటువంటి తండ్రి శ్రేష్టమైనటువంటి మాటలు తెలియజేసిన నీ కృపను బట్టి స్తోత్రం తండ్రి. అయ్యా నీ బిడ్డలకు జీవితంలో బాధ పెడుతున్నటువంటి అయ్యా ప్రతి ఒక్క భారమును తండ్రి స్తోత్రం, ప్రతి ఒక్క పాపమును యేసయ్య నామములో తొలగిపోవునుగా అని ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా తండ్రి స్తోత్రం, నిన్ను మాత్రం చూసే బిడ్డలుగా తండ్రి, జయం పొందుకునే బిడ్డలుగా తండ్రి మీ బిడ్డలు మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. ఈ కృపణ తండ్రి యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా స్తోత్రం తండ్రి, ఈ రోజంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీరే తోడుండి మీ బిడ్డలు జయాన్ని కలుగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుని చిత్తం అయితే అంటే రేపటి నుండి మనకు యాష్ వెన్స్డే స్టార్ట్ అవుతుంది. కాబట్టి రాబోయే 40 రోజులు మనకు గుడ్ ఫ్రైడే తర్వాత రోజు వరకు మనము సిలువ గురించినటువంటి కొన్ని విషయాలు మనము ఒక బైబిల్ స్టడీ వల్ల రేపటి నుంచి మనం ధ్యానించబోతున్నాము. దాని గురించి మీరు ప్రార్థించండి. దేవుడు మంచి మర్మాలను నాకు బయలుపరచాలని మీరు ప్రార్థించండి. నేను వాటిని మీతో పంచుకుంటాను. ప్రైజ్ లా.